welcome all. So in our previous classes, I taught you some phrasal classes. So phrasal classes are very important part. And ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం ఒక ఎఫెక్టివ్ ఇంగ్లీష్ స్పీకర్గా మారాలి అంటే ఖచ్చితంగా మంచి ఫ్రేజెస్ యూసేజ్ అనేది మనకి బాగా రావాలి. సో అందుకోసం అని చెప్పి రోజు అయితే డ్యూ టు ఈ ఆన్లైన్ క్లాస్ షెడ్యూల్స్ వాటి వల్ల నేను కంప్లీట్గా ఎక్కువ వీడియో చేయలేకపోతున్నా, చేస్తానేగా. అందుకోసం ఆ ఫ్లోని మానకూడదని చెప్పి మానకుండా ప్రతిరోజు అట్లీస్ట్ 5 minutes పార్ట్ అయినా చేయడానికి ఇష్టపడుతున్నాను. సో మనం ఈ ఫ్రేజెస్ని ఎన్ని ఫ్రేజెస్ నేర్చుకోగలిగితే మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు అంత కాన్ఫిడెన్స్గా మాట్లాడగలుగుతాం. ఓన్లీ ఇంగ్లీష్ నేర్చుకున్నంత మాత్రం కాన్ఫిడెన్స్ రాదు. ఇంగ్లీష్లో మనం మంచి వొకాబులరీ స్ట్రెంత్ని ఎప్పుడైతే మనం డెవలప్ చేసుకున్నామో ఆటోమేటిక్ మనం ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడగలుగుతాం. సో ఇంగ్లీష్ బాగా మాట్లాడాలంటే మనలో వొకాబులరీ స్ట్రెంత్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ వొకాబులరీ స్ట్రెంత్ని ఇంప్రూవ్ చేయడం కోసమే నేను ఈ ఫ్రేజెస్ క్లాసెస్ తీసుకొచ్చా. సో ఇన్ అవర్ ప్రీవియస్ క్లాసెస్ ఆల్ ఇన్ ఆల్, an apple pie order, at 6s and 7s, at a stone's throw, such phrases, in what way we are supposed to use them and what does it mean, in what situations those phrases has to be used, I have explained in our previous videos. And in this video I'm going to discuss with you the phrase at logger's head. Have you heard it? Have you heard very clearly? At logger's head. What does at logger's head mean? At logger's head means in opposition by quarrels, in opposition by fighting. We could say like that. As I told, at logger's head అనే వర్డ్ మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే, సపోజ్ చూడండి, ఏదైనా మనకి గొడవ అయింది అనుకోండి, 2 పార్టీస్ మధ్య, 2 వ్యక్తుల మధ్య, లేదా 2 టీమ్స్ మధ్య, 2 ఫ్రెండ్స్ మధ్య గొడవ అయ్యేటప్పుడు వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు మాట్లాడుకుండా ఉంటారు. సో ఐ వుడ్ లైక్ టు టెల్ యూ మై లైఫ్ ఎక్స్పీరియన్స్. సో ఐ యూస్ టు హ్యావ్ ఎ ఫ్రెండ్ నేమ్ సత్యనారాయణ. Around we fought together around when I was in class 8. I think either class 8 or 9. I'm not sure about it. Up to I think I have completed my grade 10, intermediate, degree, B.Ed. So after completion of it, even that is also with the love of God, I had to talk to him. So later we became friends. సో ఈ గొడవ మాకు ఎప్పుడో 6th 8th క్లాస్లో ఎప్పుడో వచ్చిన గొడవ అయితే, ఆ గొడవని నేను మళ్ళీ మేము ఇద్దరం కూడా అరౌండ్ నా 10th అయిపోయి, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీఈడ్ అయిపోయి నేను చేస్తూ ఉన్నప్పుడు ఆ తర్వాత ఎప్పుడో మాట్లాడుకున్నాం. అది కూడా ఏంటంటే మేము చర్చికి వెళ్ళడం వల్ల, సో గాడ్స్ లెవెలింగ్ ప్రకారంగా ఖచ్చితంగా ఎవరో కూడా ఎనిమిటీగా ఉండకూడదని చెప్పి ఉద్దేశం మీద. సో అలాగా ఎన్ని సంవత్సరాలుగా మేము మాట్లాడుకోలేదు. సో ఇలాంటి విషయాన్ని మనం ఇంగ్లీష్లో చెప్పడానికే రైట్, ఇలాంటి సిచ్యువేషన్ని ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేయడానికే మనం ఈ ఫ్రేజ్ను ఉపయోగిస్తాం, ఎట్ లాగర్స్ హెడ్. సో ఐ కెన్ సే బై యూజింగ్ ఎట్ లాగర్స్ హెడ్ a phrase, I'll tell you one example here. So if somebody asked me, ఒకవేళ ఎవరినో వచ్చి నన్ను ఎంతకాలంగా మీరు గొడవపడి ఆపోజిట్ డైరెక్షన్ నుండి ఎంతకాలంగా మీరు మాట్లాడుకోలేదు నన్ను ఎవరిని అడిగారు అనుకోండి. సో నౌ ఐ కెన్ సే లైక్ దిస్, we haven't been talking, or we have been. See here, I told 3 phrases. We haven't been talking means చాలా మాట్లాడట్లేదు, and we haven't been talking అని చెప్పాను. అలాగే and we have been at logger's head. సో దాన్ని నేను ఇప్పుడు ఏం చెప్పానంటే we have been at logger's head. I told we have been at logger's head means సో మేము చాలా కాలంగా ఇద్దరం కూడా అంటే గొడవ అవటం వల్ల వచ్చి ఏదైనా ఉండొచ్చు, దానివల్ల మా ఇద్దరు మాట్లాడకుండా చాలా కాలంగా ఉంటున్నాము అని అర్థం. So did you understand this? So this phrase at logger's head means we use this word when 2 persons or 2 families or 2 countries, whatever it is, by a quarrel, by a dispute, if they are in a opposite direction. To express this in English language we use at logger's head. At logger's head, by using at logger's head, we can express in English language the opposition direction. So I could say one more example here. And I have been here for a couple of years, but I haven't been talking with anyone. As I haven't been talking with one,
So someone came and someone asking me, so what is the reason for this? Then I have explained here. So because of this issue, I haven't been talking with him for ages. So instead of telling that sentence, I could say like this: we have been at loggerhead for years for this reason. So we can say by using at loggerhead number of examples. So try to make more examples. Try to frame your own examples and write them and let me know in the comment section. Thank you one and all. Signing off, Mr. Bahra.